ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నిస్యో వ్యష్టిశతం శతీదశశతం లక్షం సహస్రాధిపో లక్షేశ క్షితిరాజతాం లక్షేశ క్షితిపాలతాం క్షితిపతి చక్రేశతం వాంఛతి చక్రేశ సురరాజతాం సురపతి బ్రహ్మాస్పదం వాంఛతి బ్రహ్మాశైవ పదం శివో హరిపదం హ్యాశాధిశాం కో గతి. అనంతరము చక్రవర్తిగా మొత్తము రాజులందరి మీద ఆధిపత్యం చెలాయిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. చక్రవర్తి అయిన తరువాత ఇంద్రుడిగా లోకాలను ఏలేటువంటి అదృష్టం లభిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఆ ఇంద్ర పదవి దక్కిన తరువాత దేవతలను కూడా నియంత్రించేటువంటి బ్రహ్మపదం దొరికితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. బ్రహ్మ పదవి అనుగ్రహింపబడితే అందరినీ లయం చేసేటువంటి శివ పదవి దొరికితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అనంతరం సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి ఆ వైకుంఠాధిపతి యొక్క అధికారం నాకు దొరికితే బాగుంటుంది కదా అన్న భావన కలుగుతుంది తప్పితే ఆశకి ఎక్కడైనా అంతం ఉంటుందా? ఆశ మనకు నిరాశను కలిగించే సాధనం తప్పితే అది ఆనందాన్ని అందించే ఆయుధం కాదు. కనుక వాటిని నిగ్రహిస్తూ మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఎప్పుడైతే జీవితాన్ని నిరంతర తత్వ విచారణతో మనం గడపగలుగుతామో అప్పుడే నిజమైన ఆనందం ఏమిటో మనకు తెలుసుకోగలుగుతాం. వాజశ్రవుని మాటను మన్నించి తండ్రి ఆజ్ఞను పరిపాలించటం కోసం యమసదనానికి చేరుకున్న నచికేతుడు యముని అనుపస్థితి వలన 3 రోజులు అక్కడ ఉపవాస దీక్షలో ఉన్నాడు. అది గమనించినటువంటి యమధర్మరాజు అతిథిని నిరాహారంగా ఉంచిన పాపాన్ని పోగొట్టుకోవటం కోసం 3 వరాలను అనుగ్రహించాడు నచికేతుడికి. మొదటిది తన తండ్రి తనను ఆదరించాలని అన్న వరం కోరుకుంటే, రెండవ వరంగా అందరూ దీర్ఘకాలం ఆనందాన్ని అనుభవించడానికి అవసరమైన యజ్ఞ చయనం గురించి తెలియజేయమన్నాడు. అనంతరం 3వ వరంగా ఆత్మతత్వ విచారణ, ఆ ఆత్మ విద్యను ప్రసాదించమన్నాడు. నచికేతుడి అర్హతను పరీక్షించాడు యమధర్మరాజు. మోక్షం పట్ల ఆసక్తి ఉన్నదా? ఆసక్తితో పాటు కావలసిన వైరాగ్యం ఉన్నదా? వైరాగ్యంతో పాటు మానసిక స్థైర్యం ఎలా ఉన్నది? ఆ తరువాత గురువు మాట పట్ల ఎలాంటి శ్రద్ధాభక్తులు ఉన్నాయి? ఇవన్నీ పరీక్షించిన తరువాత ఇక ఆత్మవిద్యను ప్రసాదించాలని మనసులో అనుకుంటూ ఉన్న సమయంలో నచికేతుడు తన సమాధానాన్ని తెలియచేయటం ప్రారంభించాడు. శోభావామర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహా తవ నృత్యగీతే. యమధర్మరాజు చూపించినటువంటి భోగాలన్నీ క్షణికము, శ్వ అభావ, రేపు వీటికి ఉనికి లేదు. యమధర్మరాజా, వీటినన్నీ ఇస్తానంటున్నావే, వీటి వల్ల ప్రయోజనం ఏమున్నది? అవన్నీ శాశ్వతమైనవి కావు.
అంతేకాదు అద్భుతమైన మానవ జీవితాన్ని ఆనందంగా ముందుకు కొనసాగించటం కోసం చేసే ప్రయత్నానికి అవి అవరోధంగా నిలుస్తాయి. సర్వేంద్రియాణం జరయంతి తేజ. ఇంద్రియముల యొక్క పటుత్వాన్నంతా, తేజస్సునంతా కూడా హరించి వేస్తాయి ఈ భోగాలన్నీ కూడా. గృహ్ణాతి పురుషం యస్మిన్ గృహం తేన ప్రకీర్తితం క్వసుఖం బంధనాగారే ఏన భీతో స్మృతామ్యహం అంటాడు శుకమహర్షి వ్యాసుడితో. వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నారు, కానీ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే గృహం అంటేనే బంధిఖానా. బంధిఖానాలో ఆనందం ఎలా ఉంటుంది నాన్నగారు? నా గృహం బంధనాగారే బంధనేనైవచ కారణమని వ్యాసుడు తర్వాత వివరిస్తాడు శుకమహర్షికి. ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, గృహస్థాశ్రమాన్ని స్వీకరించి రాగద్వేషవియుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి భగవద్గీత చెబుతుంది. రాగము ద్వేషము లేకుండా ఇంద్రియ భోగాలు ఎన్ని అనుభవించినా అవి నీకు ఎలాంటి హాని చెయ్యవు. ఎప్పుడైతే అహంకార మమకారాలు మనలో ప్రవేశిస్తూ ఉంటాయో అప్పుడు మన ఆలోచనను అవి అస్తవ్యస్తం చేస్తూ జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తాయి. అందుకే సర్వేంద్రియాణం జరయంతి తేజ. ఇంద్రియాలలో ఉన్న పటుత్వమంతా కూడా ఈ కామోపభోగాలను అనుభవించటంలో పోగొట్టుకుంటే ఇంకా మానవ జీవిత పరమార్థాన్ని ఎలా గుర్తించగలుగుతాం? విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం భవత్ క్షేత్ర ప్రాప్తౌ కరమపిచతే పూజన విధౌ భవన్మూర్ఛ్యాలోకే నయనం తవ పాద తులసీ పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపితే చారుచరితే అంటారు నారాయణ భట్టతిరి నారాయణీయులు. ఈ ఇంద్రియాల ప్రయోజనం ఏమిటి అంటే, పాదాలు నీ చుట్టూ తిరగటానికి ఉపయోగపడాలి, చేతులు నువ్వు పూజ చేయటానికి ఉపయోగపడాలి, శ్రవణము నీ చరిత్ర వినటానికి ఉపయోగపడాలి, నాసిక నీ పాద కమలముల నుంచి వచ్చేటువంటి తులసి సుగంధాన్ని ఆస్వాదించేలాగా ఉండాలి. ఇక నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ మురిసిపోవటానికి ఈ కనులు కావాలి. సురదాస్ అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన అంధుడు. ఒకరోజు నడిచి వెళుతూ ఉంటే బావిలో పడిపోయాడు. నిరంతరము కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తున్నాడు కనుక తనను నిశాచరులు పడవ మాటి మాటికి ఓ పన్నగశాయి ఓ దీనబంధు ఓ ఆపన్న ప్రవన్న అంటూ నితించు కాని కంటతడి పెట్టడు భయకంప సమేతుడు కాడు భూవరా అని ప్రహ్లాదుడి గురించి చెప్పినట్టు, గోతిలో పడ్డ అంధుడికి ఏం తెలుస్తుంది? ఆ విషయం తెలుసుకోవలసిన వాడు పరమాత్మ. తెలుసుకున్నాడు. అందుకే కృష్ణ పరమాత్మ ఆ సురదాసును రక్షించాడు. రక్షించి, ఇలా నీ అంధత్వం కారణంగా నువ్వు గోతిలో పడుతున్నావు కదా, నీకు చూపిస్తాను, తీసుకుంటావా అన్నాడు. ఇవ్వండి స్వామి అన్నాడు. చూపును అనుగ్రహించాడు కృష్ణ పరబ్రహ్మం. వెంటనే అద్భుతమైన కేయూరంగద కంకణోత్తమ మహారత్న అంగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచలాంచితల సత్పీతాంబరాలంబిని ఆలంబి విమలాంబుజజ్జుతి పదామూర్తిం తవర్తిచ్ఛిదం అంటూ ఆ దివ్యమంగళ రూపాన్ని పొగిడాడు. అంతర్ధానమై వెళుతున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ చూపును ఉంచేస్తున్నాను, చూడు, ఇంకా జాగ్రత్తగా ఉండమంటూ అని అంటూ ఉంటే సురదాస్ అన్నాడు, వద్దు కృష్ణ, చూపు తీసేయమన్నాడు. అదేమిటయ్యా, అద్భుతమైనటువంటి దృష్టి ప్రసాదిస్తూ ఉంటే వద్దంటావేమిటి? మళ్ళీ బావిలో పడితే ఎలా అని ప్రశ్నిస్తే, స్వామి, నిన్ను చూచిన కంటితో ఇంకొక వస్తువుని నేను చూడను, మళ్ళీ బావిలో పడితే మళ్ళీ పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా, ఇక నాకేమిటి భయం అన్నాడు. అలా
తమ మూర్త్యాలోకే నయనం, దివ్యమంగళమైన నీ రూపాన్ని చూడటం కోసమే నాకు ఈ చూపు కావాలి. సర్వేంద్రియాణం జరయంతి తేజ అంటే ఇంద్రియాలన్నీ కూడా ఆ స్వామిని సేవించటం కోసం ఉపయోగపడినప్పుడు కదా దానికి సార్థకత. కంజాక్షునకు గాని కాయమ్ము కాయమే, పవన గుంఫిత చర్మ భస్త్రిగాక, హరిపూజనములేని హస్తము హస్తమే, తరుశాఖ నిర్మిత ధర్మిగాక, వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమ ఢమధ్వనితోటి ఢక్కగా, కమలేశు చూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక అంటాడు ప్రహ్లాదుడు సప్తమ స్కంధంలో హిరణ్యకశిపుడితో. కనుక సర్వేంద్రియాణం జరయంతి తేజ. ఈ భోగాలు అనుభవిస్తూ ఉంటే ఇంద్రియాలలో ఉన్నటువంటి తేజస్సంతా అంతమవుతుంది. దంతంబులు పడకుండగానే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే, కాంతాజనములు రోయనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, వింతలు మేని చరించనప్పుడే, చింతన్ నిన్ను దల్వవలె కదా శ్రీకాళహస్తీశ్వర. అన్నీ పటుత్వంలో ఉన్నప్పుడే నిన్ను ఆరాధించాలి. గొంతెత్తి రామా అనాలి అంటే నోరు సహకరించాలి, నిన్ను దర్శించాలి అంటే కళ్ళు సహకరించాలి, నీ దగ్గరికి రావాలంటే కాళ్ళు సహకరించాలి, నిన్ను పూజించాలంటే చేతులు సహకరించాలి. మరి ఇంద్రియాలన్నీ సహకరించకపోతే నేనెందుకు బ్రతికి? అపి సర్వం జీవితమల్పమేవ. జీవితము ఎంతో కాలం ఉండదు. ఈ బ్రహ్మాండములోని అనంతకాలంతో మానవ జీవితాన్ని పోల్చి చూస్తే అతి స్వల్పమైనది మానవ జీవితం. Since I can't increase the enjoyment of life by increasing its duration, I want to increase its intensity అంటాడు హోమీజే బాబా. జీవితంలోని ఆనందాన్ని, ఆయు ప్రమాణాన్ని పొడిగించుకుంటూ నేను పొడిగించుకోలేను కనుక బతికే ప్రతి క్షణాన్ని పండుగలా గడిపే ప్రయత్నం చేస్తాను అని. ఆ పండుగే నిన్ను అర్చించటం, నిన్ను పూజించటం, ఆత్మతత్వం గురించి తెలుసుకొని సంచరించటం. ఎందుకంటే ఎప్పుడైతే దేహభావన పోతుందో అప్పుడు అంతా ఆనందమే. సదాశివ బ్రహ్మేంద్ర యతి స్వామివారని ఒక మహానుభావుడు ఉండేవాడు. భార్య గయ్యాళితనాన్ని భరించలేక సన్యాసాన్ని స్వీకరించాడు. అనంతరము గురువుగారి దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొంది నిరంతర నారాయణ సంకీర్తనతో గడుపుతూ ఉండేవాడు. అలా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో దేహ భావన లేని కారణంగా ఎప్పుడూ భగవన్నామాన్ని చేస్తూ కావేరీ నదీ తీరంలో తిరుగుతున్నటువంటి ఆయనను చూసి మిగతా శిష్యులంతా ఈయన పిచ్చివాడు అంటూ గురువుగారికి ఆయన మీద కంప్లైంట్ చేశారు. వాడు పిచ్చివాడు కాదు, ఆ పిచ్చి నాకు పట్టలేదేమని నేను బాధపడుతున్నాను అని సమాధానం చెప్పారు గురువుగారు. అలా వెళుతున్నటువంటి ఆ సదాశివ బ్రహ్మేంద్ర యతిగారే కావేరీ నది తీరం నుంచి వెళుతుంటే దానిలో నవాబు గారి భార్యలంతా స్నానం చేస్తూ పురుషుడు ఇటొచ్చారు అని గోలపెట్టాడు. వెంటనే నవాబు కత్తి తీసుకుని ఆయన చేతిని ఖండించాడు. అయినా కూడా దేహ భావన లేనటువంటి ఆ యతిలో ఎలాంటి వికారము లేదు. అది చూసి రాజు తన తప్పు తెలుసుకొని ఆయన పాదాల మీద పడ్డాడు. అతని స్పర్శతో మెలుకు వచ్చినటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారు, ఏమయ్యా ఎందుకని బాధపడుతున్నామంటే, మీ చేతిని నేను ఖండించినా కూడా మీరు అసలు ఎలాంటి వికారం లేకుండా ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తే, దాందే ఉందిరా అని ఆ చేతిని మళ్ళీ దేహానికి అంటించగానే అతుక్కున్నది. నిజంగా జరిగిన ఈ సంఘటన ఎప్పుడైతే దేహాభిమానం అనేది మనలో నశిస్తుందో అప్పుడే ఆత్మతత్వము అంటే ఏమిటో అవగతమవుతుంది. అందుకే అంటున్నాడు నచికేతుడు, సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితమల్పమేవా. జీవితం చాలా తక్కువ, చిన్నది. దాన్ని ఈ భోగాలలో నన్ను గడపమంటారు ఏమిటి? అది ఎంత మటుకు న్యాయం? తవైవ వాహా తవ నృత్య గీతే. నువ్వు ఇస్తానన్నటువంటి ఏనుగులు, గుర్రాలు, బంగారము, ఆయుర్దాయము, పుత్రులు, పౌత్రులు వీరందరినీ నువ్వే ఉంచుకో, నాకు అవసరం లేదు. నాకు
ఆ ఆత్మతత్వాన్ని వివరించే అద్భుతమైనటువంటి విద్యను ప్రసాదించు. తద్వారా యముడు కేవలం కాలపాశాన్ని వేసి ప్రాణాన్ని హరించేటువంటి కఠినాత్ముడు కాడు, అద్భుతమైన ఆత్మ విద్యను ప్రసాదించి అందరికీ మార్గదర్శకం చేసే ఆచార్యుడు అన్న సత్యాన్ని నేను ప్రపంచానికి తెలియజేస్తాను అని అద్భుతమైనటువంటి తన ఆసక్తిని యమధర్మరాజుకు తెలియజేశాడు. అది చెబుతూ తన వాదనను కొనసాగించడం ప్రారంభించాడు. వాదన, జల్పము, వితండము అని సంభాషణలు 3 రకాలు. జల్పము అంటే ఎదుటివాడిని ఖండిస్తూ తనను తాను సమర్థించుకోవటం. వితండము అంటే ఎదుటివాడిని ఖండించటమే జీవిత లక్ష్యంగా, వాడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అనవసరం. వాదం అంటే మాత్రమే సత్యాన్ని తెలుసుకోవటం కోసం చేసే తత్వ విచారణ. అదే ప్రారంభించాడు నచికేతుడు. నా విత్తేన తర్పణీయో మనుష్యో. ఎంత డబ్బు సంపాదించినా తృప్తి అనేది ఉండదు మనిషికి. విత్తం ఏం చేయగలుగుతాం? లప్స్యామహే విత్తమద్రాక్ష్మచేత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయ సయేవా. యమధర్మరాజా, కోట్లు సంపాదించిన మనిషికి తృప్తి ఉండదు. ఆ విత్తము మనిషి చిత్తాన్ని వికారానికి గురి చేసే లక్షణం కలిగినది తప్పితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. లప్స్యామహో విత్తమద్రాక్ష్మచేత్వా. మిమ్మల్ని దర్శించటంతోనే ఆ విత్తమంతా నా సొంతమైంది. దేవతలంటేనే అడిగిందల్లా ఇచ్చేవాళ్ళు. అందుకే మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తూ మన మనసులో ఉన్న కోరికను ప్రకటిస్తాం. ఎందుకంటే ఆ క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శించటం కోసం దేవతలు అదృశ్య రూపులై వచ్చి ధ్వజస్తంభం ద్వారా వాయురూపంలో కిందికి దిగి అక్కడున్న తీర్థంలో స్నానం చేస్తూ ఉంటారు. అనంతరం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ధ్వజస్తంభం దగ్గర నమస్కరించి తీర్థంలో స్నానం చేయటం వల్ల మన మనస్సులోని కోరికను మనం ప్రకటిస్తూ సంకల్పం చెప్పుకోవటం వల్ల మన పక్కనే స్నానం చేస్తున్న ఆ దేవతామూర్తి సంతోషించి తథాస్తు అంటాడు. అలా లప్స్యామహే విత్తమద్రాక్ష్మచేత్వా. కావలసినంత ధనం నీ దర్శనంతో నాకు లభించిందయా. ఇహ వృణీశ్వ విత్తం చిరజీవికాంచ అన్నావు కదా. విత్తం నిన్ను చూడటంతోనే నాకు సిద్ధించింది, దాంతో నాకు నిమిత్తం లేదు. నాకు చిరజీవికాంచ అన్నావు. జీవిష్యామో యావదీశిష్యసి త్వం. ఎవరి ప్రాణాన్నైనా హరించేది నువ్వే. నీ దగ్గరికే నేను వచ్చాను, నీ దర్శనం అయింది, మళ్ళీ తిరిగి వెళుతూ ఉన్నాను. నేను ఎంతకాలం జీవించాలో నువ్వే నిర్ణయిస్తావు. కనుక మీరు ఇస్తానన్నటువంటి విత్తం కానీ ఆయుర్దాయం కానీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది వరస్తు మే వరణీయ సయేవా. ఆత్మతత్వ విచారణ చేస్తూ ముందుకు కొనసాగేటువంటి అద్భుతమైన ఆనందాన్ని అందించేటువంటి ఆత్మవిద్యను నాకు ప్రసాదించు. అదే నా 3వ వరం అని అభ్యర్థించాడు నచికేతుడు. గురువులు ఎంత కరుణ కలిగి ఉంటారంటే, ఏ ఏ కామ దుర్లభమర్చలోకే అన్న శ్లోకంలో నచికేతో మరణం మానుప్రాక్షై. ఈ ఆత్మవిద్యను నన్నే అడగమంటూ ఒక పక్కన చెబుతూనే అడగవద్దు అంటూ నచికేతుణ్ణి మార్గదర్శకం చేయటం ప్రారంభించాడు యమధర్మరాజు. శంకర భగవత్పాదులు శ్రీశైలంలో తపోనిష్టలో ఉన్నప్పుడు అక్కడికి కాపాలికులు వచ్చారు. వాళ్ళు క్షుద్ర విద్యలను అభ్యసిస్తూ
ఆ అభ్యాసంలో భాగంగా ఒక చక్రవర్తిని కానీ సన్యాసిని కానీ బలి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఆ కాపాలికులంతా శంకర భగవత్పాదుల దగ్గరకు వచ్చి, ఈ దేహం అనేది పడిపోయేదే కదా, మాకు మీ దేహం కావాలి, మిమ్మల్ని బలి ఇస్తే మాకు తల్లి ప్రత్యక్షమై కోరికను నెరవేరుస్తుంది. ఆ విధంగా కాపాలికులు అడగగానే సరే అన్నారు శంకర భగవత్పాదులు. ఎలా అయితే ఇంద్రుడు వెళ్ళి దధీచిని నీ వెన్నెముక కావాలని అడిగారో, అలానే కాపాలికులు శంకర భగవత్పాదులను మీ దేహం కావాలని అడిగితే మా శిష్యులు లేనప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, నన్ను బలివ్వండి అని సమాధానం చెప్పారు. అలానే కాపాలికులు వచ్చి శంకర భగవత్పాదులను బలివ్వటం కోసం తీసుకువెళుతూ ఉంటే అది గమనించిన పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామిని ఆవాహన చేసి ఆ కాపాలికులను శిక్షించి ఆదిశంకరులను మనకు అందించారు. ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఏమాత్రము దేహాభిమానం లేకుండా ఆత్మతత్వమును నిరంతరము అనుభవిస్తున్నటువంటి యోగులకు భారతదేశం ఆవాస స్థానం. భగవాన్ రమణులు కావచ్చు, కంచి పరమాచార్య కావచ్చు, ఆదిశంకర భగవత్పాదులు కావచ్చు, వీరంతా ఆ అద్భుతమైన ఆత్మతత్వము యొక్క మాహత్యాన్ని మనకు తెలియచేపట్టం కోసం వారి జీవితాలనే ఆదర్శంగా మనకు అందించారు. ఆ విజ్ఞానాన్ని కఠోపనిషత్తులో సూటిగా స్పష్టంగా మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు కాఠక మహర్షి. అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అందుకుంటూ మన నిత్య జీవితంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలను సంస్కరించుకోగలిగితే నిజమైన ఆనందం ఏమిటో మనకు తెలుస్తుంది. సుఖము, సంతోషము, ఆనందము అన్న పేరుతో విశృంఖలమైనటువంటి చర్యలకన్నిటికీ పాల్పడుతూ విపరీతమైన ఆలోచన ధోరణితో ముందుకు నడుస్తున్నటువంటి ఆధునిక యువతకు కఠోపనిషత్తు అద్భుతమైన గుణపాఠం అవుతుంది. 9 ఏళ్ల పిల్లవాడు భోగాలన్నింటినీ నీకు అందిస్తాను, ఈ ఆత్మవిద్య గురించి విచారణ ఎందుకయ్యా అంటే, ఎంతో వివరంగా వాటి పట్ల తనకు ఎలాంటి ఆసక్తి లేదన్న విషయాన్ని వివరిస్తూ మనకు కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎదుటివాడిని భయపెట్టడం ఒక సంతోషం, ఎదుటివాడిని హేళన చేయటం ఒక చర్య, తద్వారా ఒక ఆనందం. ఇవన్నీ కూడా గర్హించాల్సిన విషయాలు. ఎదుటివాడిని అవహేళన చేస్తూ అతనికి ఉన్న అంగవైకల్యాన్ని ఎత్తి చూపుతూ తద్వారా ఆనందించడాలి అనుకోవటం ఎంత హేయమైన విషయం. అలాంటి విషయాలన్నీ ఈనాటి సమాజంలో మనకు కనపడుతున్నాయంటే కారణం ఏమిటి? అద్భుతమైన ఈ ఉపనిషత్తు జ్ఞానాన్ని మనం విస్మరించటమే. కనుక గురు సందేశం కార్యక్రమంలో నచికేతుడు చెప్తున్న మాటలను, యమధర్మరాజు నచికేతుడికి అందజేస్తున్న అద్భుతమైన ఆ విజ్ఞానాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ సాధనా క్రమాన్ని సక్రమమైన దిశలో ముందుకు కొనసాగిస్తూ అనునిత్యము అనుక్షణము ఆనందంగా జీవించడం ఎలానో తెలియజేయటమే గురు సందేశం కార్యక్రమంలో కఠోపనిషత్తు యొక్క 119 మంత్రాల యొక్క ఆంతర్యాన్ని వివరించే ప్రయత్నం. అందరూ అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అందుకుంటూ ఆనందంగా జీవితం గడపాలని ఆశిస్తూ ఓం తత్సత్.